ఇవి మింగడం కావచ్చు, ప్రాణాంతకమైన గుండెపోటు కావచ్చు, పక్షవాతం కావచ్చు, చివరికి కరెంట్ షాక్ కొట్టడం కావచ్చు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం, అంతే త్వరగా చికిత్సను అందించడం కీలకంగా చెబుతారు డాక్టర్లు. అత్యవసర పరిస్థితిలో అందించాల్సిన వైద్య సహాయం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య అత్యవసర పరిస్థితి అని ఎప్పుడు చెబుతారు? ఎనీ ప్రాణాపాయం కండిషన్స్ ఉన్నప్పుడు మనం లైఫ్ ఎమర్జెన్సీ అంటాం దాన్ని. ఎగ్జాంపుల్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, లైక్ ఆస్తమా పేషెంట్స్కి సడన్గా మిడిల్ ఆఫ్ ద నైట్ కానీ ఎప్పుడు కానీ సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఇలాంటివన్నీ. లేదంటే హార్ట్ ప్రాబ్లం, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉండి ఇప్పుడు హార్ట్ అటాక్ రావడం, ఛాతీ నొప్పి రావడం, దీంతో ప్రాణానికి అపాయం ఉండేదాన్ని మనం లైఫ్ ఎమర్జెన్సీ కండిషన్స్ ఆర్ ప్రాణాపాయ కండిషన్స్ అంటాం. అలాగే యాక్సిడెంట్స్ కేస్, ఎనీ యాక్సిడెంట్ బికాజ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, దాంతో ప్రాణానికి అపాయం ఉంటుంది, అందుకనేసి ఇవన్నీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అంటాము. స్ట్రోక్, పెరాలిసిస్ కానీ ఇలాంటి వాటిని లైఫ్ థ్రెటనింగ్ కాకపోయినా కానీ వీటికి ట్రీట్మెంట్ ఇమీడియట్గా చేస్తే పేషెంట్ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇంటికి మళ్ళీ. సో ఇలాంటి వాటి కండిషన్స్ అంటే మన లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఆర్ హెల్త్ ఎమర్జెన్సీస్ అంటుంటాం. అత్యవసర పరిస్థితిని చక్కదిద్దే నిపుణుల అవసరం ఎలా ఉంది? హెల్త్ ఎమర్జెన్సీ కండిషన్స్ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ కండిషన్స్ని ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్ట్స్, దానికి సపరేట్ ఒక బ్రాంచ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అనే బ్రాంచ్ ఎండి కూడా ఉన్నాయి. ఈ ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ ఆర్ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ అయినా కానీ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ కండిషన్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఉంటుంది, ఎఫిషియెంట్ కూడా ఉంటారు బాగా. ఇంతకుముందులాగా స్పెషలిస్ట్ అంటే పలానా ఓన్లీ ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ కాకుండా ఎమర్జెన్సీ అనేసి ఇలాంటి కండిషన్స్ వచ్చినా కానీ హ్యాండిల్ చేయగలుగుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఇవాళ రేపు మనకి ఈ ఎండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎమర్జెన్సీ మెడిసిన్లో. సో సపరేట్ స్పెషాలిటీ బ్రాంచ్ వస్తుంది. ఆల్మోస్ట్ మొత్తం అర్బన్ ఏరియాస్లో ప్రతి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎవ్రీబడి ఈజ్ ఎంకరేజింగ్ ఎమర్జెన్సీ స్పెషలిస్ట్స్. రక్తస్రావం జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఈవెన్ ఎనీ యాక్సిడెంట్ అయినా కానీ వెన్ దెర్ ఈజ్ ఎక్కడ బ్లీడింగ్ ఉన్నా కానీ బెస్ట్ వే బ్లీడింగ్ స్టాప్ చేయాల్సింది అంటే డైరెక్ట్ ప్రెషర్ అప్లై చేయడం. ఫర్ సపోజ్ చేతి మీద ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుంది అంటే డైరెక్ట్ ప్రెషర్ చేతి మీద పెట్టడం. యూజువల్గా 3 to 5 minutes. ఒకవేళ చిన్న ఇంజురీస్ దగ్గర తగిలితే, పెద్ద ఇంజురీస్ లైక్ చేతుల దగ్గర, మోకాల దగ్గర, పైన అయితే బహుశా 10-15 నిమిషాల వరకు మనం గట్టిగా ఎక్కడి నుంచి అయితే బ్లీడింగ్ అవుతుందో అక్కడ డైరెక్ట్గా ఏదైనా క్లీన్ క్లాత్ వేసి ఆపితే సరిపోతుంది, బ్లీడింగ్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో అది హెడ్ ఇంజురీ అయినా పర్వాలేదు, తల మీద అయినా కానీ, ఫేస్ మీద అయినా కానీ, కాళ్ళు చేతులు ఎక్కడైనా కానీ డైరెక్ట్ ప్రెషర్ పెడితే సరిపోతుంది. తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు వీ విల్ బీ ఏబుల్ టు డూ, ఒకవేళ ఏమైనా దానికి బాగా కట్టాల్సిన అవసరం పడినా కానీ ఓపెన్ చేసి తర్వాత ఏం చేయాలో పైన కొంచెం బ్లడ్ ప్రెషర్ కఫ్ కట్టి బ్లీడింగ్ కాకుండా చూసుకోవడానికి కోసం ఇలాంటివి చేస్తారు. ఇంతకుముందు టోర్నికే ఎఫెక్ట్ అనేవాళ్ళు, దాన్ని ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో దానిపైన తాడుతో కట్టేయడమో లేకపోతే కర్చీఫ్తో కట్టేయడమో జరిగేది. అలాంటివి ఇప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు, ఎందుకంటే దానివల్ల మిగతా పార్ట్స్, దాని కింద ఉన్న పార్ట్స్కి ఎఫెక్ట్ అయ్యి ఆ టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో అందుకనేసి టోర్నికే ఎఫెక్ట్ చేయొద్దు అని చెప్తున్నాం. గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? హార్ట్ అటాక్ అనేది జస్ట్ ఇవాళ రేపు చాలా యంగ్ ఏజ్లో కూడా వస్తుంది, ఓల్డ్ ఏజ్లో కూడా ఉంటుంది యాజ్ యూజువల్. అండ్ మనకు అందరికీ తెలుసు దేనివల్ల వస్తుంది అనేసి. ఇలాంటివి మెడికల్ అసిస్టెన్స్ ఇమీడియట్గా చాలా అవసరం. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్నప్పుడు ఆల్రెడీ హార్ట్ అటాక్ పేషెంట్స్ అయితే వాళ్ళ దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉంటాయి విచ్ దే క్యాన్ టేక్ ఇట్, అంటే తీసుకోవచ్చు, కానీ దానికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో బెస్ట్ ఈజ్ కొన్ని పొజిషన్స్ ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవడం ఈజ్ ద బెస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చొని బ్యాక్ రెస్ట్ ఇవ్వడమో లేదా లీన్ ఫార్వర్డ్ అవ్వడమో, ఇలాంటివి. టైట్ క్లోత్స్ ఏమన్నా ఉంటే అవన్నీ లూజ్ చేసుకోవడము, ఫ్యాన్ గాల్ కింద కూర్చోవడం. బికాజ్ హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్స్కి స్వెట్టింగ్ ఉంటుంది, బ్రీతింగ్ డిఫికల్టీ అనేది ఉంటుంది. సో ఇంట్లో కూడా ప్యానిక్ అయ్యి అందరూ చుట్టూ గుంపు వచ్చే కంటే బెస్ట్ ఓపెన్గా ఉండి ఫ్యాన్ గాల్ ఇచ్చి ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే బెస్ట్. హాస్పిటల్కి ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిది. పక్షవాతం వచ్చినప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి? పక్షవాతం అనేది చాలా మటుకి లైఫ్ థ్రెటనింగ్ కాదు, అంటే మనిషి ప్రాణాపాయం ఉండకపోవచ్చు,
కొన్ని కండిషన్స్లో ఉంటుంది, కానీ అట్లీస్ట్ ఇది రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇది వచ్చింది, పలానా మనిషికి పక్షవాతం ఉంది ఆర్ ఇప్పుడు వచ్చింది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మటుకి అందరూ అనుకుంటారు ఒక కాలు ఒక చెయ్యో తిరిగిపోవడం లేదా పని చేయకపోవడమే పక్షవాతం అనుకుంటారు. అలా కాదు, యూ ఆల్సో హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్. కొందరికి మింగడానికి రాదు, మాట్లాడలేకపోతారు సరిగ్గా, కొందరు ఒక సెంటెన్స్ పలుకుతారు కానీ స్పష్టంగా ఉండదు. ఇలాంటివి కూడా స్ట్రోక్ అంటారు ఆర్ పారాలిసిస్ అంటారు. ఎందుకు అవుతుంది అంటే ఇది బేసికల్లీ బ్రెయిన్లో ఎక్కడో బ్లీడింగ్ అవుతుందో లేదంటే బ్రెయిన్లో ఎక్కడో క్లాట్ అయి ఉంటుంది. దానివల్ల బ్రెయిన్కి బ్లడ్ సప్లై లేక ఆ ఏరియా వరకు బ్రెయిన్ చనిపోతుందో ఆ బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై సరి తక్కువ అయిపోతుంది. దీనివల్ల ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు పేషెంట్కి వాటర్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ నర్వ్ ఎఫెక్ట్ అయిన ఏరియాలో మింగడం కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో మనం వాటర్ ఇస్తే ఇట్ విల్ గో ఇన్ టు ద ట్రేకియాలోకి, లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, ఊపిరితిత్తుల్లోకి. సో అది మనం చేయకూడదు. పేషెంట్ని కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచాలి. వీళ్ళు నడవలేరు, ఒకవేళ ఒక కాలు చేయి పని చేయకపోతే అలాంటి వాళ్ళని కూర్చోపెట్టడం పడుకోబెట్టడం చేయాలి. ఒకవేళ బాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది నురుగులాగా, అలాంటప్పుడు మింగలేనప్పుడు వాళ్ళని ఒక సైడ్కి పడుకోబెడితే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది, బ్రీతింగ్ ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ మనం రికగ్నైజేషన్ అంటే ఫస్ట్ తెలుసుకోవడం. ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. అండ్ ఇది కూడా 3 గంటల లోపల తీసుకెళ్తే హాస్పిటల్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి బయటికి. అలా ఒక సైడ్ పని చేయలేని పేషెంట్ని మనకి టైంకి తీసుకొచ్చి టైంకి ట్రీట్మెంట్ ఇస్తే నడుచుకుంటూ కూడా ఇంటికి వెళ్ళొచ్చు తర్వాత.